హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కెమికల్ బాండింగ్లో పార్ట్ 4 వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం డిస్కస్ చేసుకుందాం. 1954లో లీనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ ఒక కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేశారు. దాన్ని మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటాం. సో ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఏంటి అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ. అయితే ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏం చెప్తున్నాం, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అది వచ్చి ఇంకొక ఆటంలో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో కలిపి ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాం. అయితే ఈ లీనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ ఏమని చెప్పారు, ఈ యాటమ్స్ అనేవి ఎందులో ఉంటాయి? ఆర్బిటాల్స్లో ఉంటాయి. అయితే ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఓవర్లాప్ అయ్యి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఏమవుతాయి? ఓవర్లాప్ అయ్యి అంటే ఈ రెండు కూడా ఒక యాటంలో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాను, ఆ యాటంలో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడట్లేదు ఆయన. ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆర్బిటాల్స్ అనేవి క్లోజ్గా దగ్గరకు వచ్చి ఓవర్లాప్ అయ్యి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయని చెప్పారు. అయితే ఇందులో ఆయన చెప్పిన ఫస్ట్ పాస్టులేట్ ఇది ఏంటి అని అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఆర్బిటాల్స్ ఒకదాని దగ్గరికి ఒకటి క్లోజ్గా ఓవర్లాప్ అయ్యి మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అనేది ఫస్ట్ పాస్టులేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హైడ్రోజన్ అనేది 1s1 కదా. సో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ ఒక్క ఎలక్ట్రాను ఇంకో హైడ్రోజన్ ఉన్న H2 ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇంకో హైడ్రోజన్ ఉన్న ఇంకొక అటామిక్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుంది? H2 ఫామ్ చేస్తుంది. చూడండి, ఇందులో వచ్చేటప్పటికి హైడ్రోజన్లో ఇలా ఉంది ఎలక్ట్రాన్. సో ఒక దాంట్లో క్లాక్ వైజ్ ఉంటే ఇంకొక దాంట్లో యాంటీ క్లాక్ వైజ్లో స్పిన్ ఉంటుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజే కలిసి ఉంటాయి. సో ఒక ఆర్బిటాల్లో మనం చూసామనుకోండి, ఇలాగే ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఇలా ఎందుకు రాయకూడదు లేదా ఇలా ఎందుకు రాయకూడదు అని అంటే, ఇవి రిపల్షన్స్ వస్తాయి. సో ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతుంటే ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటే సో అది ఎంతో కొంత స్టేబుల్గా ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్లో. అయితే ఈ అటామిక్ ఆర్బిటాల్ హైడ్రోజన్లో 1s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అది ఒక స్పిన్తో వస్తుంది. అండ్ ఇంకో హైడ్రోజన్లో ఈ ఎలక్ట్రాన్ ఏ స్పిన్లో ఉందో దాని ఆపోజిట్ స్పిన్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ రెండు కంబైన్ అయ్యి మనకి H2 అనేది ఫామ్ చేస్తాయి. అయితే ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది కదా, అది ఈ హైడ్రోజన్కి చెందుతుంది, ఈ హైడ్రోజన్కి చెందుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది 2 హైడ్రోజన్లకి చెందుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అంటే ఏంటి? ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. ఈ కోవలెంట్ బాండ్ అనేది ఈ హైడ్రోజన్కి షేర్ ఉంటుంది, ఈ హైడ్రోజన్కి కూడా షేర్ ఉంటుంది. అయితే ఇది సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, greater the extent of overlapping, stronger will be the bond. అంటే ఏంటంటే, ఇప్పుడు ఓవర్లాపింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఆర్బిటాల్ అనుకుందాం, ఈ రెండు ఆర్బిటాల్స్ అనుకుందాం. ఈ ఆర్బిటాల్స్ రెండు ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి. అంటే చూడండి, అంటే ఎలా చెప్పాలంటే ఇంకా క్లియర్గా, ఇది ఒక ఆర్బిటాల్ అనుకోండి, ఇది ఒక ఆర్బిటాల్ అనుకోండి. ఈ ఆర్బిటాల్స్ అనేవి మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఓవర్లాప్ అవ్వాలి. ఓవర్లాప్ అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి పడి, అంటే ఇది మ్యాక్సిమం పోర్షన్ కవర్ చేస్తూ ఉండాలి. దీంట్లోంచి ఇది మ్యాక్సిమం పోర్షన్తో, ఈ ఆర్బిటాల్ మ్యాక్సిమం పోర్షన్తో రీచ్ అయ్యి బాండ్ ఫామ్ చేసింది. సో ఈ ఓవర్లాప్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి అంత స్ట్రాంగ్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది.
సో ఈ ఓవర్లాప్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి అంత స్ట్రాంగ్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు యాటమ్స్ అనేవి కూడా ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఒక అటామిక్ ఆర్బిటాల్ కదా, ఇది ఇంకొక అటామిక్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేది విడివిడిగానే ఉంటాయి, ఫస్ట్ విడివిడిగానే ఉంటాయి. కానీ వన్స్ బాండ్ ఫామ్ చేశాక ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఈ రెండింటికి కూడా ఆ ఎలక్ట్రాన్ పెయిర్ వర్తిస్తుంది. అంటే ఇది ఒక ఎలక్ట్రాన్తో వచ్చింది, ఇది ఒక ఎలక్ట్రాన్తో వచ్చింది. కానీ ఈ రెండు ఎలక్ట్రాన్స్కి ఈ హైడ్రోజన్కి ఈక్వల్ షేర్ ఉంటుంది, ఈ హైడ్రోజన్కి కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి ఫస్ట్ మనకి ఆక్సిజన్ O2 N2 ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఆక్సిజన్కి మధ్యలో ఏ బాండ్ ఉంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. ఎన్కి మధ్యలో ఏ బాండ్ ఉంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అయితే డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అంటే ఏంటి? సిగ్మా బాండ్. డబుల్ బాండ్ అంటే 1 సిగ్మా, పైన ఉన్నది పై బాండ్, కింద ఉన్నది సిగ్మా బాండ్, పైన ఉన్నది పై బాండ్. ట్రిపుల్ బాండ్ అంటే ఇది సిగ్మా బాండ్, లాస్ట్ ఉన్నది అంటే కింద ఉన్నది ఎప్పుడు కూడా సిగ్మా బాండ్, పై రెండు ఉన్నవి కూడా పై బాండ్స్. అంటే ఒకటే బాండ్ ఉంటే అది ఖచ్చితంగా సిగ్మా బాండ్. రెండు బాండ్ ఉన్నాయంటే ఒక సిగ్మా బాండ్, పై ఉన్నది పై బాండ్. సో 3 బాండ్స్ ఉన్నాయంటే 1 సిగ్మా 2 పై. ఓకే, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్ వచ్చింది కాబట్టి మనం అది డిస్కస్ చేసుకున్నాం, అది ప్రాబ్లం లేదు, సిగ్మా బాండ్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ ఆక్సిజన్కి మధ్యలో సిగ్మా బాండ్ ఫార్మ్ అయిపోతుంది. సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? మ్యాక్సిమం ఓవర్లాప్తో ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఈ పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇది హెడ్ ఓవర్లాప్తో ఫామ్ అవుతుంది, లేదా ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్. అంటే స్ట్రాంగ్ ఓవర్లాప్ అనమాట. సిగ్మా బాండ్ ఫార్మ్ అయ్యేది మనకి చూడండి, ఫస్ట్ బేస్ అనేది గట్టిగా ఉంటాయి, దానిపైన వేరే బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే సిగ్మా బాండ్ అనేది ఫస్ట్ ఆ ఓవర్లాప్ అనేది మనకి స్ట్రాంగ్ ఓవర్లాప్ ఉండాలి, స్ట్రాంగెస్ట్ ఓవర్లాప్ అనమాట. సో అంత ఆర్బిటాల్స్ అలా ఓవర్లాప్ అయితేనే మనకి సిగ్మా బాండ్ ఫార్మ్ అవుతుంది. దానిపైన సైడ్ వైజ్ ఓవర్లాప్ అన్నది నెక్స్ట్ వస్తుంది. సైడ్ వైజ్ ఓవర్లాప్ అవి పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? హెడ్ ఓవర్లాప్ లేదా ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మిగిలిన ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్. ఈ సైడ్ వైజ్ ఓవర్లాప్ అనేది వీక్ ఇంటరాక్షన్స్ అనమాట, ఆర్ వీక్ ఓవర్లాపింగ్. ఇవి అంతే చాలా వీక్గా ఉంటాయి. ఇవి అంటే ఎక్కువ స్పేస్ తీసుకోదన్నమాట ఆర్బిటాల్స్లో. వీక్ ఓవర్లాపింగ్ అలా ఫార్మ్ అయ్యేవి మనకి పై బాండ్స్. సో ఇవి వ్యాలెన్సీ బాండ్ థియరీ పాస్టులేట్స్. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇప్పుడు Cl2, Cl ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3s2 3p5. 3s2 3p5 అంటే 3s2 2 ఎలక్ట్రాన్స్ 3p5 1 3 5. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏది ఉంది? ఒక్కటే ఉంది. సో ఒకే ఒక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఈ అన్పేర్డ్ ఎలక్ట్రానే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ అన్పేర్డ్ ఎలక్ట్రానే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో Cl2 కావాలంటే 2 క్లోరిన్ రియాక్ట్ అవ్వాలి కదా. Cl ఒక క్లోరిన్, ఇంకోటి 3s2 3p5, ఇది s ఆర్బిటాల్. 5 అంటే 5 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5. సో ఇది బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చూసుకుంటే Cl ఆర్బిటాల్ ఇలా రాస్తున్నాను నేను. p ఆర్బిటాల్ అంటే, s ఆర్బిటాల్ అంటే ఏ షేప్? స్పెరికల్. p ఆర్బిటాల్ అంటే డంబెల్. ఓకే, p ఆర్బిటాల్ డంబెల్. సో ఇదే కదా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డంబెల్స్తో చేస్తారు కదా, సో ఆ షేప్లో ఉంటుంది అన్నమాట p ఆర్బిటాల్. సో p ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక p ఆర్బిటాల్లో ఇంకో ఎలక్ట్రాన్ ఉంది. ఆపోజిట్ స్పిన్తో రాయాలి. సో వీటి మధ్య మనకి ఇంట్రాక్షన్స్ జరిగి
మనకేం ఫామ్ అవుతుంది? Cl Cl ఏం ఫామ్ అయింది? Cl Cl. ఇది బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఈ 2 ఎలక్ట్రాన్స్కి ఈసీఎల్కి చెందుతుంది, ఈసీఎల్కి చెందుతుంది. ఓకేనా? సో ఇది Cl2. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెచ్సిఎల్ ఎలా ఫామ్ అవుతుంది? HCl. హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? హైడ్రోజన్ 1s1. క్లోరిన్ 3s2 3p5. అంటే హైడ్రోజన్లో s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. p ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ s ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ ఈ p ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్తో కంబైన్ అయ్యి బాండ్ ఫార్మేషన్ జరిగి హెచ్సిఎల్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో s ఆర్బిటాల్ స్పెరికల్ షేప్, ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది హైడ్రోజన్. p ఆర్బిటాల్ s ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ ఇది హైడ్రోజన్, ఇది క్లోరిన్. p ఆర్బిటాల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఈ రెండు కంబైన్ అయ్యి మనకి హెచ్సిఎల్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఒక స్పిన్ ఉంటే ఖచ్చితంగా రెండోది ఆపోజిట్ స్పిన్లోనే ఉంటుంది. ఆ విధంగానే ఈ రెండు కంబైన్ అయ్యి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో అర్థమైంది కదా? హెచ్సిఎల్ కాంపౌండ్ ఇలా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆక్సిజన్కి వచ్చేటప్పటికి O2. ఆక్సిజన్కి వచ్చేటప్పటికి చూద్దాం. ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అంతే కదా? సో 1s2 2s2 2p4. p అంటే 3 ఆర్బిటాల్స్ కదా. 1s2 2s2 2p4 px py pz. s ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది. p ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 2px 2py 2pz. ఓకేనా? సో ఇక్కడ రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి? 2 బాండ్స్ ఫామ్ చేస్తాయి. 2 బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఈ ఒక ఆక్సిజన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉంటాయి? 2 బాండ్స్ ఉంటాయి. సో అయితే ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ py pzలో ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆక్సిజన్ py ఒక ఎలక్ట్రాన్ ఉంది, pz ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఆక్సిజన్ py pz. pyలో రివర్స్ స్పిన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆర్బిటాల్. ఇది రివర్స్ స్పిన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ py కంబైన్ అయ్యి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఈ pz కంబైన్ అయ్యి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ py అంటే ఫస్ట్ అనేది మనకి హెడ్ ఓవర్లాప్ అవుతుంది, ఇలా ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో py ఇలా కంబైన్ అయ్యి మనకి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? pz. ఈ pz ఏంటవుతుంది? ఇలా కంబైన్ అయ్యి ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఒక అన్పేర్డ్ ఇలా కంబైన్ అయ్యి మనకి పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ సిగ్మా బాండ్, తర్వాత పై బాండ్. ఈ విధంగా మనకి ఆక్సిజన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉంటాయి? 2 బాండ్స్ ఉంటాయి. 1 సిగ్మా 2 పై. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ N2 కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 2s2 1s2 2s2 2p3 1 2 3 px py pz 2px 2py 2pz.
ఓకేనా. సో ఇలా దీన్ని రాసుకున్నాం అనుకోండి, మనకి డయాగ్రామ్లో రాస్తే ఈజీగా అర్థమవుతుంది. సో పిఎక్స్ అంటే ఓరియంటేషన్ ఇలా ఉంటుంది. చూడండి, పిఎక్స్ పివై ఆర్బిటాల్ షేప్ ఏంటి, పిఎక్స్ పిజెడ్. పిఎక్స్ ఇలా ఉంటుంది, పివై ఇలా ఉంటుంది, పిజెడ్ ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇవి వాటి ఓరియంటేషన్. సో ఎస్ ఆర్బిటాల్ తప్ప మిగిలిన అన్ని ఆర్బిటాల్స్కి మనం ఓరియంటేషన్ వాటికి ఉంటుందన్నమాట. ఓరియంటేషన్ అంటే డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఓవర్లాప్ అవ్వడం. నెక్స్ట్ ఇక్కడ ఎన్కి వచ్చేటప్పటికి ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, పిఎక్స్ పివైలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, పిజెడ్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకేనా, పిఎక్స్ పివై పిజెడ్. సో ఇంకొక ఎన్ వచ్చేటప్పటికి ఆపోజిట్ స్పిన్, ఇది ఎస్ పిఎక్స్, నెక్స్ట్ పివై ఆపోజిట్ స్పిన్, పిజెడ్ ఆపోజిట్ స్పిన్, పివై పిజెడ్ పిఎక్స్, పిఎక్స్ పిజెడ్ పివై. ఓకేనా. ఫస్ట్ ఇవి ఈ పిఎక్స్ రెండు కూడా ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్ అయిపోయి మనకు సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఎలాగా, ఇప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అయ్యాక ఈ పిజెడ్ పివై లేటరల్ ఓవర్లాప్ అయ్యి మనకి పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో రెండు పీవైలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, పీజెడ్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. పిఎక్స్తో సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది, పీవై పీజెడ్తో పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి పై బాండ్ ఫామ్ చేస్తున్నాయి. అంటే ఎలాగా, పివై ఏ ఓవర్లాప్ అని చెప్పుకున్నాం, హెడ్ ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్, సిగ్మా బాండ్. ఇది ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్ ఆర్ హెడ్ ఓవర్లాప్. నెక్స్ట్ సైడ్ వైజ్ ఓవర్లాప్, పై బాండ్. సైడ్ వైజ్ ఓవర్లాప్, పై బాండ్. ఎండ్ ఆన్ అండ్ అంటే గుర్తుపెట్టుకోండి ఇలాగా. సైడ్ వైజ్ అయితే ఇది ఆర్బిటాల్ అనుకోండి, ఇలా వస్తాయి అన్నమాట. చూడండి, చాలా వీక్గా ఉంది. దీన్ని ఈజీగా మనం ఇప్పుడు రెండు ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి అనుకుందాం. ఇలా ఓవర్లాప్ అయితే వీటిని ఈజీగా నేను ఏం చేయొచ్చు, విడగొట్టచ్చు. ఇలా ఓవర్లాప్ అయిపోయి ఇక్కడ ఒక తాడు కట్టామనుకోండి, ఇక్కడ ఓవర్లాప్ అయింది. ఈ పెన్నులో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇక్కడ ఉంది, ఈ పెన్నులో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇక్కడ ఉంది. కాబట్టి నేను అంత ఈజీగా వీటిని విడగొట్టలేను. అదే విధంగా ఈ ఓవర్లాప్ అనుకోండి, వీటి పెద్దగా టచ్ కాలేదు, సో వీటిని నేను ఈజీగా విడగొట్టగలను. ఓకేనా. సో ఇది అన్నమాట కాన్సెప్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి N2కి O2కి మధ్యలో ఎలాంటి బాండ్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాటి ఓవర్లాపింగ్ చూసాం. నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్ BeCl2. ఇక్కడ వరకు కోవలెంట్ బాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూసాం. ఈ BeCl2 ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే BE ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2, 1s2 2s2. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బెరిలియం దగ్గర ఏమైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఏమైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు బాండ్ ఫార్మేషన్లోకి ఉండడానికి. సో క్లోరిన్ వచ్చేటప్పటికి 1s2, సో డైరెక్ట్గా రాస్తున్నాను, లాస్ట్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను, 3s2 3p5. క్లోరిన్కి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది బాండ్ ఫార్మేషన్కి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి బెరీలియంకి వచ్చేటప్పటికి అసలు అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే లేవు. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు ఈ బెరిలియం క్లోరైడ్ అన్న కాంపౌండ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఈ బెరిలియం క్లోరైడ్ అన్న కాంపౌండ్ అనేది ఎలా ఫామ్ అయింది. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకు జనరల్గా ఏంటి, ఇది ఏ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే ఇవి ఎటువంటి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు, అదే కదా మనకు తెలిసింది. సో క్లోరిన్ దగ్గర అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన రియాక్షన్లో HCl అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి అది రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. బెరిలియం వచ్చేటప్పటికి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు, కానీ BeCl2 అనేది ఫామ్ చేస్తుంది.
అది ఎలా ఫామ్ చేస్తుందంటే బెరిలియం అన్నది నెక్స్ట్ ఎనర్జీ తీసుకొని ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్లో ఒకటి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది, ఎగ్జైట్ అవుతుంది. సో ఎగ్జైట్ అయిపోయి ఈ ఎలక్ట్రాన్ అనేది 2pxలోకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఆర్బిటాల్ ఏంటి, 2paగా. సో 2pxలోకి వచ్చింది. 2pxలోకి వస్తే ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇప్పుడు బెరిలియం కాన్ఫిగరేషన్ ఏమైంది, 1s2 2s1 2p1. అర్థమైందా? సో 2s1 2p1. అప్పుడు బెరిలియం దగ్గర ఏమున్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 క్లోరిన్లతో కంబైన్ అయ్యి మనకి BeCl2 ఫామ్ చేస్తుంది అని అనుకుందాం. సో BeCl2 ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ 2 ఎలాంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ 2s ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ p ఎలక్ట్రాన్. సో వీటి ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఒక ఎలక్ట్రాన్, ఒక బాండ్ ఎలా ఫామ్ చేస్తుంది, Be అనేది ఒక s ఎలక్ట్రాన్ ఉంది, ఒక p ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ s ఎలక్ట్రాన్ క్లోరిన్లో 3p ఎలక్ట్రాన్తో కలిపి, ఈ 2s ఎలక్ట్రాన్ క్లోరిన్తో 3p ఎలక్ట్రాన్ కలిపి ఒక బాండ్ ఫామ్ చేస్తాను. సో ఈ 2p ఎలక్ట్రాన్ ఎందుకంటున్నాను, ఈ 2p ఎలక్ట్రాన్ కదా. సో ఈ 2p ఎలక్ట్రాన్ 3pతో కంబైన్ అయ్యి మనకి ఇంకొక బాండ్ ఫామ్ చేస్తుంది. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఏమైంది, బెరిలియంలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది 2sలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది 2pలోకి ఎగ్జైట్ అయ్యింది. ఎగ్జైట్ అవ్వడం వల్ల మనకి 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్తో కంబైన్ అయ్యి మనకి BeCl2 ఫామ్ చేస్తుంది అని అనుకుందాం. అయితే ఇక్కడ బెరిలియం దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఒకలాంటి ఎలక్ట్రాన్సా? కాదు. ఒకటి s ఎలక్ట్రాను, ఒకటి p ఎలక్ట్రాను. సో బెరిలియం తాలూకా బాండ్ యాంగిల్ ఏంటి, BeCl2. సో బాండ్ యాంగిల్ ఏమని చెప్పుకుందాం, వెస్పర్ థియరీలో 180 degrees అని చెప్పుకున్నాం. సో ఇలా బాండ్ ఫామ్ చేస్తుంటే బాండ్ యాంగిల్ అనేది 180 degrees ఉండట్లేదు. సో మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్నాం కదా 180 degrees అని. సో ఇలా బాండ్ ఫామ్ అవుతుంటే 2sకి 3pకి మధ్యలో ఒక బాండ్, 2pకి 3pకి మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంటే బాండ్ యాంగిల్ అంతా 180 degrees ఉండట్లేదు. ఇక్కడ హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైబ్రిడైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ హైబ్రిడైజేషన్ని బేస్ చేసుకునే మనకి ఎందుకు బెరిలియం ఎలాగా ఎగ్జిస్ట్ అవుతుంది, బాండ్ యాంగిల్ 180 degrees ఎలా తీసుకొస్తుంది అన్నది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం.